మత్తు పదార్థాల రహిత సమాజ స్థాపన లక్ష్యంగా ఈ నెల 21న గుంటూరు నగరంలో 2K వాక్ నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు వెల్లడించారు. యాంటీ డ్రగ్స్ ఫోరం శుక్రవారం బ్రాడీపేటలో 2K వాక్ పోస్టర్లని ఆవిష్కరించింది. ఉదయం 8 గంటలకు శంకర్ విలాస్ సెంటర్ నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందని, యువత, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు తరలి రావాలని లక్ష్మణరావు పిలుపునిచ్చారు. ఒకప్పుడు మాదక ద్రవ్యాలు అంటే కొకాయిన్, హెరాయిన్ ఇలాంటివి, ఇవన్నీ కూడా మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే లభ్యమయ్యాయి. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి చిన్న పట్టణంలో, గ్రామాల్లో కూడా గంజాయి అనే మాదక ద్రవ్యం పెద్ద ఎత్తున లభ్యమవుతుంది. ముఖ్యంగా పాఠశాలల బయట చాక్లెట్లలో పెట్టి, అలాగే ఫెవికాల్కి సంబంధించినటువంటి వాటిలో పెట్టి, అలాగే బబుల్ గమ్లో పెట్టి ఈ గంజాయిని విపరీతంగా విక్రయిస్తున్నారు. చాలా చోట్ల గుంటూరు లాంటి నగరంలో కూడా చాలా పేటల్లో కుర్రవాళ్ళు చోట చేరి ఈ గంజాయిని తీసుకోవటం మనందరికీ తెలిసిన విషయమే. ఇది యువతని, విద్యార్థుల్ని నిర్వీర్యం చేసేటటువంటి చాలా దారుణమైనటువంటి శక్తి. అందుకని పౌర సమాజం నుంచి దీనికి పెద్ద ఎత్తున రెసిస్టెన్స్ అవసరం. ఆ ఉద్దేశంతో గుంటూరుకు సంబంధించి యాంటీ డ్రగ్స్ ఫోరం మొన్న ఏప్రిల్ 1వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. అనేక పౌర సంస్థలు ఇందులో భాగస్వాములు అయ్యారు. ఈ యాంటీ డ్రగ్స్ ఫోరం ఆధ్వర్యంలో రేపు 21వ తారీఖు అంటే ఏప్రిల్ 21వ తారీఖు మంగళవారం నాడు శంకర్ విలాస్ సెంటర్ నుంచి కొరిటిపాడు పార్క్ వరకు, అంటే దాదాపు 2 కిలోమీటర్లు 2K వాక్ చేయబోతా ఉన్నాం. దీని ద్వారా ఈ డ్రగ్స్ వద్దని ప్రజల్ని చైతన్యం చేయటం ముఖ్యమైనటువంటి అంశం. ఈ 2K వాక్లో అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు, పౌర సంస్థలు, అలాగే కళాశాలల విద్యార్థులు, పాఠశాలల విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఇవాళ నగర ప్రజలు, ప్రత్యేకించి జిల్లా ప్రజలు కూడా ఈ యాంటీ డ్రగ్స్ ఫోరం యాక్టివిటీస్ చేయూతనివ్వాలి. రేపు జరగబోయే ర్యాలీని విజయవంతం చేయాలి. అనేక మంది అధికారులను కూడా ఈ ర్యాలీకి మనం పిలుస్తూ ఉన్నాం. దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి యాంటీ డ్రగ్స్ ఫోరం తరఫున మేము పిలుపునిస్తున్నాం. డ్రగ్స్ వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో యాంటీ డ్రగ్స్ ఫోరంను ఏర్పాటు చేసి ఈ నెల 21వ తేదీన శంకర్ విలాస్ సెంటర్ నుండి 2K రన్ని ప్రారంభిస్తున్న నిర్వాహకులకి ముందుగా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో యువత విపరీతంగా డ్రగ్స్కి, గంజాయికి అలవాటు అవుతున్న పరిస్థితుల్లో ప్రజా చైతన్యమే శ్రీరామరక్షగా భావిస్తూ ఉన్నాం. ఎంత ఎక్కువ చైతన్యం తీసుకురాగలిగితే, ఎంత ఎక్కువ జాగృతి చేయగలిగితే ఆ మేరకు డ్రగ్స్ వినియోగం తగ్గే అవకాశం ఉంది. కేవలం ప్రభుత్వం చట్టాల రూపంలో ఇది పరిష్కారం కాదు. పుస్తకాల్లో, పాఠ్యాంశాల్లో డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పానీయాల యొక్క దుష్ఫలితాలను వివరిస్తూ పాఠ్యాంశాలు ఉండాలి. ఎక్సైజ్ ఆదాయంలో కనీసం 1% ఉన్న ఈ మత్తు పానీయాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి వినియోగించాలని కోరుకుంటున్నాను. ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల గవర్నమెంట్ ఆసుపత్రుల్లో డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. వాటిని బలోపేతం చేయటం, అక్కడ డాక్టర్లు, నర్సులు ఆ పోస్టులను మొత్తం పూర్తి చేయటం, వారికి మందులు సకాలంలో అందించేట్టు ఏర్పాటు చేయటం, ఇవి చాలా అవసరం. అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా డీ అడిక్షన్ సెంటర్స్కి సందర్శించి అక్కడ ఉన్నాయనే విషయాన్ని అడిక్ట్ అయిన చాలామందికి తెలియజేయాలని చెప్పని కోరుతూ ఉన్నాను. రేపు జరిగే 2K రన్ని జయప్రదం చేయాలని అన్ని పౌర సంస్థలకి, విద్యా సంస్థలకి విజ్ఞప్తి చేస్తున్నాను.